बोल हरि बोल हरि बोल हरि बोल। ओम परमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनकारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ वंशी विभूषितकरा नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। तमादिदेवं करुणानिदानं कमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవతం ప్రథమ స్కందంలో సూత గోస్వామి ఏ విధముగా భాగవతం విన్నారో, వ్యాస మహర్షికి ఎందుకు భాగవతం రాయవలసి వచ్చినదో, సుఖదేవుడు జన్మత ఆయన పరమ వైరాగి, ఆయన రకరకముల దేశంలో తిరుగుతూ ఉన్నాడు, ఆయన హస్తిరామంలో ఎందుకు వచ్చాడు, అతన్ని ఎవరు గుర్తించారు,
ఈ పరీక్ష మహారాజు ప్రాయోపవేశంలో ఉంటే ఆయన అక్కడికి ఎందుకు రాగలిగాడు, ఇవన్నీ ఎలా జరిగాయి చెప్పమని చెప్పి సౌనక మహర్షి సూత గోస్వామిని అడుగుతున్నారు. ఈ భావముతోని తొడనే ఆ సుఖదేవుడు మొదట కురుజాంగల ప్రదేశం సంచరించాను. పిమ్మట హస్తినాపురమున ఒకప్పుడు పిచ్చివాని వలె, ఒకప్పుడు మూగివాని వలె, ఒకప్పుడు మూఢుని వలె సంచరిస్తూ ఉంటే ఆ హస్తినాపుర వాసులు ఆయన ఎలా గుర్తించారుగా? బయటికి ఏమిదో పిచ్చివాడులాగా తెలియకుండా మూర్ఖులా ఉంటే ఎవరు మనతో మాట్లాడతారు? చిన్నపిల్లలు తప్ప. చిన్నపిల్లలకి ఆటగా ఉంటుంది, వాడు కూడా పెరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎలా గుర్తుపెట్టారు ఆయన? కథం వా పాండవేయస్య రాజర్షేర్మునినా సహ సంవాదః సమభూతాత యత్రైషా సాత్వతీ శృతి. అయ్యా అయ్యా అంటే ఎవరిని? ఓ సూత గోస్వామి, ఏ విధముగా ఇట్టి సుఖదేవునితో కూడా పాండు వంశోద్భవుడైనటువంటి పరీక్షణ మహారాజుకు సంభాషణ జరిగినది. ఎందుకంటే ఆ పరీక్ష మహారాజు గారు ఆయన అడవిలో తిరుగుతూ దాహం కోసం వెళ్ళినప్పుడు ఆ సమీక ఋషి ధ్యానములో ముగ్గునై ఉన్నాడు. వాళ్ళ ఆశ్రమానికి వెళితే మంచినీళ్లు కావాలి, దప్పికగా ఉందని అడిగితే ఆయన ధ్యానం ఉన్న కారణం ఎటువంటి సమాధానం ఇవ్వలేకపోయాడు. దాంతో ఈ 2 సార్లు 3 సార్లు ఇప్పించిన తర్వాత ఉక్రోషం వచ్చి పక్కనే ఉన్నటువంటి చనిపోయిన పామును తీసుకుని ఆయన నల్ల వేశాడు. తర్వాత వచ్చేశాడు. ఈ వార్త వినున్నటువంటి వాడే ఆడుకున్నటువంటి ఆయన కుమారుడు శృంగి, ఓ అలాగనా, ఎవరైతే నా తండ్రి మెడపై విధంగా సర్పాన్ని వేశారో వాళ్ళు ఈ రోజు నుండి 7వ రోజున పక్షముల చేత ఆయనకి మృత్యు. ఇప్పుడు పరీక్షిత మహారాజు ఇంటికి వెళుతూనే ఎప్పుడైతే ఇంట్లో కూర్చున్నాడో వెంటనే ఆయన అయ్యో నేనేం పని చేశాను, ఈ విధంగా మనిషిని అవమానించానే అని చెప్పి ఆయన బాధపడుతున్న ఈ లోపల ఆ సమీక ఋషి మహర్షి ఒక వార్తని పంపించి విధంగా రాజుగారు తెలియకుండా శాపం ఇచ్చారు కాబట్టి శాపం అమోఘమైనటువంటిది, కాబట్టి మీకు మృత్యు దగ్గరికి వచ్చింది కాబట్టి సావధానంగా ఉండండి అని చెప్పి ఆయన హెచ్చరించారు. ఇంకా అంతే, ఆయన ఎవరిది దానికోసం అడగలేదు. వెంటనే అప్పటికప్పుడు మంత్రుడికి ఇచ్చేసేది రాజ్యాన్ని వెళ్ళిపోయాడు. మామూలుగా అయితే దండోరా వేయించి రెండు హోయ్ రాజులారని చెప్పి ఎవరు పిలవలేదు కదా. అటువంటిది ఈ సుఖదేవ గోస్వామికి పరీక్ష సంవాదం ఎలా ఎలా కలుసుకున్నారు వాళ్ళు. పరీక్ష మహారాజా వెళ్ళి ఆయన ఆశ్రయించలేదు, సుఖదేవేశ్వర రాజు గారి సభగా ఆయన రాలేదు. ఇది ఎలా ఏంటి, చాలా విడ్డూరంగా ఉంది చెప్పండి అని చెప్పి మనకు వస్తే వాళ్ళు మనకు అడుగుతున్నారు రావు. కానీ సౌనికాదృష్టికి వచ్చింది, సౌనికుడు అడుగుతున్నాడు. ఎందుకుట ఆ సంభాషణ ఫలముగా ఈ భాగవత సంహిత విలువడినది కదా. వాళ్ళు సంభాషించుకున్న దాని సంభాషణలో ఇటువంటి భాగవత పవిత్రమైనటువంటి మహాపురాణము ఉద్భవించింది, బయటికి వచ్చింది. స గోదోహన మాత్రం హి గృహేషు గృహమేధినా అవేక్షతే మహాభాగ తీర్థీ కుర్వం సదాశ్రమం. పరమభాగ్యవంతులకు సుఖదేవుడు గృహస్థుల గృహములకు వెడలి వారి ఆశ్రమమును పవిత్రము చేయనిచ్చగల వాడై భిక్షాగ్రహణ మిషతో గోదోహన కాలము వరకు నిరీక్షించును. అసలు భిక్షాటన ఎలా ఉండాలి? వెళ్ళిపోయి ఎక్కువసేపు ఉండకూడదు. ఆవు పాది పితకడానికి ఎంత సమయం ఉంటుందో అంత సమయం మాత్రం ఉండడము. ఆ సమయంలో వాళ్ళు ఇచ్చారో పుస్తకం లేకపోతే వచ్చేసాను. చిన్నప్పుడు సాధువులు చూశాను, బావు కాళ్ళు వేసుకుని అడుగుతుంటారు గడ్డ వాళ్ళు తక్కువ బొమ్మను చూడ భవతీ భిక్షాన్ని అంటే 1 2 3 సెకండ్లు 4 సెకండ్లు అయిపోయిందా వెళ్ళిపోతారు. వచ్చేవాడు వెనకాల స్వామి రాని వెనక పిలుస్తూ ఉండేవాడు. నిరపేక్షత, ఎవరికి అపేక్ష ఉండకూడదు. వచ్చిస్తా ఇంకా ఇంకా భగవంతుడు ఇచ్చాడ పుచ్చుకున్న లేకపోతే వెళ్ళిపోయాడు. అటువంటి నియమం కలిగినటువంటి సుఖదేవ గోస్వామి స గోదోహన మాత్రం హి గృహేషు గృహమేధిన, గృహస్థులు ఇంటికి వెళుతూ ఉంటాట. ఆ విధంగా వెళ్ళి వారి ఆశ్రమమును పవిత్రం ఎదుట పవిత్రం చేయడం కోసం అని చెప్పి
వెళ్ళిపోతారు, గుమ్మ నుంచుంటారు అంతే. ఆ గుమ్మ నుంచుంటే సరిపోతుంది, వాళ్ళకి పరిచయం అయిపోతుంది, వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధముగా సుఖదేవుడు గృహస్థుల గృహములకు వెళ్ళి వారి ఆశ్రమాన్ని పవిత్రం చేయడం కోసం అని చెప్పి ఇచ్చగలిగిన వాడై, భిక్షాటం నెపం అన్నమాట. వాళ్ళు ఇచ్చారా వాడికి సుఖతం వస్తుంది, ఇవ్వలేదా మంగళమతో కలుగుతాయి. ఆయన అక్కడ కూర్చున్నారు కాబట్టి ఒక నిమిషం, ఒక సెకండ్. ఆ విధముగా భిక్ష గ్రహణము కోసం అని చెప్పి మిష ఆ నెపముతో అక్కడికి వెళ్ళి వాళ్ళ గృహములలో గోదోహన కాలం వరకు ఏదైతే ఎక్కువ పాలు ఇస్తుంది, పాలు వెళ్ళాక ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు పడుతుంది దానికి. కానీ ఆవు అంటే ఎంత, కొంచెం 1 లీటర్ కన్నా తక్కువ, 1 నిమిషంలో పాలు అయిపోతాయి. కాబట్టి ఆ విధముగా ఆవు పాలు పెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం మాత్రమే ఆయన ఉంటాడు, నిరీక్షిస్తూ ఉంటాడు. అభిమన్యు సుతం సూత ప్రాహురు భాగవతోత్తమం తస్య జన్మ మహాశ్చర్యం కర్మాణి చ గృహీణః. ఓ సూతుడా, అభిమన్యుని పుత్రుడు పరీక్షితుని మహాభాగవతుడని లోకము తలంచుతున్నది. లోకములో పరీక్షిత మహారాజు అంటే భాగవతోత్తముడు. ఆయన తండ్రి పేరు ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడు యొక్క భార్య పేరు ఉత్తర. అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుని పాపం అక్కడే ఆయన అల్పం కుమారుడు వయసులో వెళ్ళిపోయాడు. తదనంతరము ఆ సమయంలో ఉత్తర గర్భవతి కాబట్టి యుద్ధం అయిపోయిన తర్వాత కూడా అశ్వత్థామ వచ్చి పృథివిని పాండవ శూన్యం చేయాలని చెప్పి అస్త్రం ప్రయోగిస్తారు. ఉత్తర కృష్ణుడేమో ద్వారకు వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో వచ్చి వాహి కృష్ణ ఈ విధంగా ఉందంటే వెంటనే భగవంతుడు మళ్ళీ వెళ్ళడం ప్రోగ్రాం కాస్త మళ్ళీ మార్పు చేసుకుని ఉత్తర గర్భములో ప్రవేశించి దాదాపుగా ఆయన అయిపోయాడు పరీక్ష మహారాజు. అటువంటి పరీక్షల యొక్క నేత్రముల ద్వారా దృష్టి ద్వారా చక్కగా ఆయన్ని మళ్ళీ పునర్జీవితుడిగా చేసి దర్శనమిచ్చి తన కథను తిప్పుకుంటూ చక్రం వలె అతన్ని కాపాడాడు. పరమ ఆశ్చర్యమైనటువంటిది. అప్పుడు గర్భములోనే భగవద్ దర్శనమైంది. ఆ ఉత్తరేంద్ర భాగవతోత్తరాలు యశోదాదేవి దేవి గర్భంలో భగవంతుని ధరించారు, అది భాగవతుడిని ధరించలేదు. ఇక్కడ ఉత్తరాదేవి భాగవతుడిని ధరించింది, భగవంతుడిని ధరించింది. అంత గొప్ప సుకృతివంతురాలు ఉత్తరాదేవి. కాబట్టి ఆ పరీక్షిత మహారాజు గారి యొక్క చరిత్ర అనేటువంటిది చాలా ఆశ్చర్యమైనటువంటిది. లోకమంతా కూడా ఆయన పరమభాగవతులు తెలుసు, భాగవతుడుగా ఆయన అందరూ అనుకుంటున్నారు. అటువంటి పరమభాగవతుడు ఈ విధంగా చేస్తాడా? ఏ విధముగా? ఋషి గారి మెడలో చనిపోయిన సర్పాన్ని చుట్టడం అనేటువంటిది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది కదా మరి. కాబట్టి అత్యాశ్చర్యకరమగు ఆ పరీక్షణ మహారాజు జన్మను కూర్చి మాకు వివరించండి తెలుసుకోవాలి కదా మరి. పరీక్షణ మహారాజు గారు ఏ విధముగా ఆయన ఆవిర్భవించారు అది వినిపించండి. సమ్రాట్ కస్యవాహేతో పాండూనాం మానవర్ధనః ప్రాయోపవిష్టో గంగాయాం అనాదృత్యాధిరాట్ శ్రియం. పాండు వంశము యొక్క గౌరవను వృద్ధి చేయువాడు. వంశము యొక్క గౌరవం వృద్ధి అవ్వాలి అంటే వాళ్ళ వంశములో ఎటువంటి మంచి మంచి పనులు చేశారో ఆ పనుల ద్వారా లోకములో వాడు కీర్తి పొందుతూ ఉంటారు. కీర్తి యస్య స జీవతి. సత్కీర్తి ఉన్నట్లయితే ఉన్నంతకాలం ఆయన కీర్తి ఉన్నంతకాలం జీవించే ఉంటాడు మనుషుడు. ఆ విధముగా ఆ వంశములలో మహానుభావులు ఎంతమందో జన్మించి లోకోత్తరమైనటువంటి క్రియలు వాళ్ళు చేశారు. కాబట్టి ఆ విధముగా పాండవ వంశము యొక్క గౌరవాన్ని వృద్ధి చేసేవాడు రాజాధిరాజు అగు ఆ పరీక్షితుడు ఏ కారణము చే రాజ్యలక్ష్మిని వదిలిపెట్టి గంగా తీరానికి వెళ్ళిపోయి
ఆ విధముగా ప్రాయోపవేశం చేస్తుంది. ప్రాయోపవేశం అంటే ఏమిటి? ప్రాయోపవేశం అంటే నిద్ర ఆహారం లేకుండా మరణం వరకు కూర్చోవడం అనమాట. నేను చెప్పుకున్నాం కదా. ఆ విధముగా ఆయన ఎందుకు ఈ విధంగా ఉత్తమ కీర్తి కలిగిన వాడు, మహాభాగవతోత్తముడు, లోకమంతా ఆయనని కీర్తిస్తోంది. అటువంటి రాజు ఏ కారణము చేత రాజ్యాన్ని వదిలిపెట్టి ఎక్కడో గంగానది తీరాన్ని కూర్చుని ఆ విధంగా ప్రాయోపవేశం ఎందుకు చేసుకున్నాడు ఆయన? మాకు అది కూడా చెప్పాలి. నమంతి యత్పాదనికేతమాత్మనః శివాయ హానియ దధాని సత్రవః కథం స వీరః శ్రియమంగతుస్యజాం యువైషతోత్స్రష్టుమః సహాసుభిః. ఓ సుతుడా, శత్రువులు తమ క్షేమము కొరకు ధనమును రత్నములను కానుకలుగా తెచ్చి ఇచ్చి పరీక్షుడిని పాదపీఠముకు నమస్కరించేవాడు. సాధారణంగా శత్రురాజులు సైన్యాన్ని తీసుకుని దండెత్తి వస్తూ ఉంటారు జయించడం కోసం. కానీ శత్రువులు వాళ్ళు ఏం చేసేవాళ్ళ, యుద్ధంలో కనుక మనం ఎదిరించినట్లయితే ఓడిపోవడం ఖాయం. కాబట్టి అతని పరీక్ష మహారాజు అంటే ఇష్టం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ రాజ్యములు సుఖంగా ఉండాలి అంటే ఆయనకి ప్రతి నెలా కూడా కానుకలు సుఖములు ఇచ్చుకోవాలి. కాబట్టి వాళ్ళ యొక్క తమ క్షేమం కోసం శత్రువులు ధనాన్ని రత్నములను కానుకలుగా తెచ్చి పరీక్ష మహారాజు యొక్క పాదముల దగ్గర పెట్టి నా పాదం నమస్కరిస్తూ ఉండేవాడిని. మహావీరుడకు ఆ రాజునకు యౌవన కాలమునందే విడువరాని రాజ్యలక్ష్మిని ప్రాణములతో కూడా విడువ కోరిక ఎలా కలిగినది? పూర్వకాలం మహామహా రాజులందరూ కూడా వాళ్ళు చక్కగా జీవితంతో కూడా రాజ్య సుఖములు భోగములు అనుభవించిన తర్వాత ఇంకా 50-60 తర్వాత వాళ్ళు వనవాసం వెళ్ళడం కోసం అని చెప్పి వాళ్ళ యొక్క యువరాజు రాజ్యం మీద విడుతూ ఉండేవారు. అది లోకంలో ఉండేటువంటి సంప్రదాయం. పరీక్ష ఇంకా ఎవరిలోనే ఉన్నాడు, సంతానం ఏమి కలగలేదు, చిన్న వయసు. అటువంటి ఇంత చిన్న వయసులో ఆయనకి ఇంత గొప్ప వైరాగ్యం ఎలా వచ్చింది? రాజ్యలక్ష్మిని విడవరాని ఎవరు విడవలేరు. ఎవరు ఊపుతారు? రాజ్యాన్ని ఊపుతారా? ఎవరు వదరు. అటువంటిది రాజ్యలక్ష్మి ప్రాణములతో కూడా విడువ కోరిక, ప్రాణములు వదిలిపెట్టాలని కోరిక కలిగింది. వాళ్ళందరూ కూడా కొంతకాలం వెళ్ళిన తర్వాత సాధన చేసుకుని యోగాగ్ని ద్వారా శరీరం వాడు భస్మీసులు పెడుతూ ఉంటారు. కానీ ఇంత చిన్న వయసులోనే ఆయన రాజ్యం వదిలిపెట్టి ప్రాణం కూడా వదిలిపెడతానని కూర్చున్నాడు. అక్కడ ఆహారం తీసుకోను, నిద్రపోను, ప్రాణం వదిలిపెడతాను అని కూర్చుని ఉంటాడు. మరి అటువంటి విచిత్రమైన కోరిక ఎలా కలిగింది ఆయనకి? శివాయ లోకస్య భవాయ భూతయే యముత్తమ శ్లోక పరాయణా జనా జీవంతి నాత్మార్థమసౌ పరాశ్రయం ముమోచ నిర్విద్య కుతఃకళేవరం. భగవద్భక్తులకు వ్యక్తులు ప్రపంచము యొక్క సుఖము కొరకు, అభ్యుదయము కొరకు, ఐశ్వర్యము కొరకు జీవించుతున్నారు, కానీ స్వార్థ సిద్ధి కొరకు కాదు. సాధారణముగా భగవద్భక్తులు ఎలా ఉంటారట? వాళ్ళు కేవలము ప్రపంచము యొక్క సుఖము కొరకు, ప్రపంచము యొక్క అభ్యుదయం మేలు కొరకు, ప్రపంచం యొక్క సంపదల కొరకు వాళ్ళు జీవిస్తూ ఉంటారు తప్ప తమ కోసం అనేటువంటిది ఎవరు కూడా వాళ్ళకి ఉండదు. ఎలా ఉంటుందా? అంతర్వైరాగ్యము వాళ్ళకి. రామచంద్రమూర్తి ఆచరించి చూపించాడు ఆయన. రామచంద్రమూర్తి బయటికి మాత్రం ఆచరణ కూర్చున్నాడు, కానీ ఏమైనా సుఖాలు అనుభవించాడు ఆయన? దారభాసన కొడుకునేవాడు. మనం వైరాగ్యం లోపల. రాజులు ఆ విధంగా ఉంటూ ఉండేవారు, భగవద్భక్తులు ఆ విధంగా ఉంటారన్నమాట. అట్టి తరి ఈ రాజు వైరాగ్యమును అవలంబించి ప్రజావర్గమునకు ఆశ్రయమునకు తన దేహమును ఎందుకు పరిచయించాను అంటే భగవద్భక్తులు చేయగలుగుతారు, రాజులు చేయలేరు కదా. రాజులు ఎప్పుడు సుఖం అనుభవిస్తూ ఉంటారు. అటువంటిది రాజ్యములో ఉండి ఏ విధముగా అయినా తన దేహాన్ని ఎందుకు వదిలిపెట్టాడు? తత్సర్వం సమాచక్ష్య పృష్టో యది కించన
మన్యే త్వాం విషయే వాచాం స్నాతమన్యత్ర ఛాందసా ఛాందసాత్. ఈ విషయమున నీ విరింగిన దాన్ని అంతది చెప్పు. నేను చాలా ప్రశ్నలు వేశాను. ఆ ప్రశ్నలు నీకు ఏది నీకు తెలుసో వాటిని నీకు తప్పకుండా మాకు వివరించి చెప్పవలసినది. ఎందుకుట చెప్పుటకు యోగ్యమైన విషయములను కర్మకాండ ప్రతిపాదకములకు శాస్త్రములు కాక ఇతర శాస్త్రములు అన్నింటినీ నీకు పారంగతులు తలచుస్తుంది. ఎందుకుట చెప్పుటకు యోగ్యమైన విషయములను, ఏమి చెప్పడానికి యోగ్యము అంటే రహస్యము, కూడా రహస్యం కాకుండా అందరూ తెలుసుకోవడానికి ఏ విషయాలు ఉన్నాయో అందులో మళ్ళీ కర్మకాండ ప్రతిపాదకము. ఇప్పుడు కర్మకాండ చెప్పానుకో, మేము పక్కన చేస్తూనే ఉన్నాం, మళ్ళీ ఇంకెక్కడ చేస్తాం మేము? వాళ్ళతో యజ్ఞాలు చేస్తారు పక్కని. కాబట్టి కర్మకాండ గురించి చెప్పకూడదు. ముందేం చెప్పారు? ఏ విధముగా అయితే అనాయాసముగా జీవులందరూ కూడా ఏ ధర్మాన్ని అనుష్ఠించినట్లయితే భగవంతుని పొందుతారు. ప్రశ్న అనుసరించి సమాధానం ఉండాలి. మరి కర్మ అందరూ కర్మలు చేయగలుగుతారా? యజ్ఞయాగాదులో స్త్రీలకు అధికారం లేదు, మిగతా వర్ణాల వాడికి లేదు. మరి వాళ్ళ పని వాళ్ళ కదా ఏమిటి? అందరికీ శ్రేయక్కరగాలి. అటువంటి చక్కటి ఉపాయం చెప్పాను. కాబట్టి ఓ సూత కోసమై మహానుభావ, ఈ చెప్పడానికి యోగ్యమైన విషయంలో కర్మకాండని ప్రతిపాదించేటువంటి విషయములు కాక ఇతర శాస్త్రంలో ఇవన్నీ తెలుసు బాగా. యజ్ఞములో ఎందుకంటే ప్రయోగం లేదు, కానీ మిగతా మంది కూడా బాగా తెలుసు. ఎవరికి? సూత గోస్వామి. కాబట్టి మాకు చెప్పవలసింది చెప్పి సౌనకాదులు చక్కగా ఆయన విన్నవించుకున్నారు. ఇప్పుడు సూత చెప్తున్నాడు. శ్రీ సూత ఉవాచ ద్వాపరే సమనుప్రాప్తి తృతీయ యుగ పర్యయే చాప పరాసరాద్యోగి వాసవ్యాం కళయా హరి. చెప్తాను విను. అనగా 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 4 యుగములలో 3వ యుగము వచ్చేటప్పటికీ సూత మహర్షి 3వ యుగము ద్వాపర యుగము రాగా విష్ణువు యొక్క అంశచే పరాశరుని వలన ఉపరిచర వసువకు పుత్రిక సత్యవతికి మహాజ్ఞానియగు వ్యాసవ్యాసుడు జన్మించాడు. వ్యాసవ్యాసుడు ఎప్పుడు జన్మించాను? ద్వాపర యుగ ప్రారంభములో జన్మించాను. ద్వాపర యుగ తర్వాత అన్నమాట. ఆయన ఎవరు? విష్ణువు యొక్క అంశ. తల్లిదండ్రులు ఎవరు? పరాశర మహర్షి, సత్యవతి. వీళ్ళిద్దరికీ కూడా ఆయన మహాజ్ఞాని ఆవిర్భవించాడు. స కదాచిత్ సరస్వత్యా ఉపస్పృశ్య జలం శుచి వివిక్త ఏక ఆసీన ఉదితే రవిమండలే. అటువంటి మహాత్ముడైన మహాజ్ఞాని ఒకనొక సమయములో ఆ వ్యాసుడు ఒకప్పుడు సూర్యోదయం సమయమున సరస్వతీ నదీ జలములలో స్నానాదులను ముగించి పవిత్రుడై నిర్జనమగు బదరికాశ్రమమున ఏకాగ్ర చిత్తముతో కూర్చున్నట్ట. పొద్దున్న అయిపోయింది చక్కగా కదిలిపోయి కూర్చుంటారే. మరి వీళ్ళకి ఏమిటి? ప్రాతః కృత్యములు ఉన్నాయి. చక్కగా ఆయన సూర్యోదయం సమయంలో సరస్వతీ నది జలములో చక్కగా స్నానం చేశాడు. స్నానం అంటే స్నానాదులు, స్నానము, సంధ్యావందనం, అర్ఘ్యం ఇవ్వడం అవన్నీ కూడా అవన్నీ అయిపోయి పవిత్రుడయి చక్కగా బదరికాశ్రమము. తెలుసుగా బదరికాశ్రమం ఎక్కడ ఉందో? అక్కడ పక్కనే సరస్వతి నది ఉంది. బదరీ ఆశ్రమం. ఆ బదరీ విశాలుడు యొక్క మందిరం బయటికి వచ్చి కొంత పైకి పెడితే అక్కడ ఉంది. ఇప్పటికే వ్యాస గుహ ఉందన్నమాట. ఆ పక్కనే భీమ్ పూల్. ఆ పూల్ కింద నుంచి సరస్వతి పూజ ఉరకలేస్తూ పరిగెడుతూ ఉంటుంది. జలపాతం అన్నమాట ఆ బదరికాశ్రమం అది. అక్కడ ఆయన చక్కగా నిర్జనమైన బదరికాశ్రమంలో ఏకాగ్రతతో కూర్చునే ఉన్నాడు. పరావరజ్ఞ సరుషి కాలేన వ్యక్తరంహస యుగధర్మ వ్యతికరం ప్రాప్తం యుగే యుగే భౌతికానాం చ భావానాం శక్తి హ్రాసం చ తత్కృతం అశ్రద్ధదానాన్ నిస్సత్వాం దుర్మేధాన్ రసితాయుషః దుర్భుగాంశ్చ జనాన్ వీక్ష్య మునిర్దివ్యేన చక్షుషా
సర్వవర్ణాశ్రమాణం యద్ధ ఔహిత మమోఘ దృక్ సర్వవర్ణాశ్రమాణం యద్ధౌహిత జౌహిత మమోఘ దృక్ భూత భవిష్యత్తును ఎరింగిన వాడు శ్రీకారజ్ఞుడు సర్వజ్ఞాన సంపన్నుడు అనేటువంటి ఆ వ్యాస మహర్షి తన యొక్క దివ్య చక్షువుల ద్వారా ప్రతియుగమునందును కాలవశముచి ఈ పొడవయందు యుగధర్మములకు విపర్యము కలుగుతా చూస్తున్నట్ట. ఆయన దివ్య జ్ఞానం కలిగిన వాడు, భూత భవిష్యత్తులు వర్తమానాన్ని తెలుస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా కృష్ణ ఆయన చూస్తున్నాడు. సర్వజ్ఞాన సంపన్నుడు ఆయన దివ్య నేతల ద్వారా చూస్తున్నాడు. ప్రతి యుగము ఈయన పుట్టింది ఎప్పుడు 3వ యుగం అంటే ద్వాపర యుగంలో. అంతకుముందు సత్యయుగం అయిపోయింది, తదనంతరం త్రేతాయుగం అయింది. కానీ ధర్మం మాత్రం క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. సత్యయుగంలో ఉండే ధర్మమును అప్పుడు మానవులు ఏ విధముగా చక్కగా పాటిస్తూ ఉండేవారు, అది త్రేతాయుగం వచ్చేటప్పటికి కొంచెం తగ్గిపోయింది. కాబట్టి ఆ విధంగా కాలవశము చేత ఈ భూమి మీద యుగధర్మములకు విపర్యయము, విపర్యయం అంటే వ్యతిరేకం అన్నమాట. చెయ్యొద్దు అంటే చేస్తూ ఉంటారు, చేయవలసింది చెయ్యదు. విపర్యయము తారుమారు అవుతున్నాయి అన్నమాట. అది చూచాడు. అంతేకాకుండా ఆ కాల ప్రభావము చే పాంచభౌతిక దేహాదులలో సామర్థ్యము నశించుట, కాలానుగుణములుగా పాంచభౌతిక శరీరం, ఈ శరీరములలో సత్తువ లేదా బలము, సామర్థ్యము. సామర్థ్యం అంటే ఆయా అనుష్ఠానములు చేయడానికి కావాల్సినటువంటి స్తోమత. 1 గంట సేపు కూర్చొని ధ్యానం చేయాలి, సత్యయోగం అయినట్లయితే అలా కూర్చునేవారు. సంవత్సరాలు గడిచిపోతూ ఉండేవి. కానీ ఆ ధ్యానములో ఉన్నటువంటి ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారో ఆ భగవంతు దర్శనం పొందేంత వరకు లేచేవారు కాదు. మనక బాగుంది శిల్పకి కనుక ఉంటారు, శక్తి సామర్థ్యాలు పోయాయి కదా. వాళ్ళు ఎప్పుడో ఆహారం తీసుకుని మనకి ఆహారం ప్రశ్న లేదు, వాళ్ళకి వాయువే ఆహారం. మనకి గంట కొడుతూ ఉండాలి. కాబట్టి ఎంత ఎంత తగ్గిపోయి సామర్థ్యం ఎంత తగ్గిపోయింది. సామర్థ్యం అంటే ధార్మిక అనుష్ఠానములు చేయడం కారణం స్తోమత, శక్తి అది మనలో లేవన్నమాట, పోతున్నాయి. అది చూశాడు ఆయన, ఎవరు? వ్యాస మహర్షి. ఆ విధముగా కాల ప్రభావము చేత ఈ శరీరములో సామర్థ్యం నశించిపోవడము, తర్వాత మానవుడు శ్రద్ధాహీనుడు, శ్రద్ధ ఉండదు. చక్కగా కరపత్రాలు పంచిపెట్టి రండి ఉత్సవాల్లో పాల్గొనండి అంటే ఏదో సరిగ్గా సమయానికి వచ్చేయడం, ఏదో పెళ్లిళ్ళు ఇక్కడ ఉంటారు. పూర్వకాలం పెళ్లిళ్ళు అయితే 16 రోజుల ముందు నుంచి 2 లక్షలు చేసేవారు. అక్కర్లేదు కదా, క్యాటరింగ్ అయిపోతుంది, అవసరం లేదు అని చేసుకోవడం పూర్వం. సొంతంగానే చేసుకోవాలి, దానికోసం వచ్చేవారు. ఇప్పుడు అవసరం లేదుగా. పూర్వకాలంలో ఉండేటువంటి పండుగలు కూడా దేవాలయాల్లో అందరూ వచ్చి చక్కర రావడము, పెద్ద పెద్ద చక్కటి పందిరాలు వేయడం అన్నీ ఉండేవి. అన్ని షామియానా అయిపోయింది 1 గంట. కాబట్టి ఆ పరిపూర్ణముగా ఆయా కార్యక్రమం పాల్గొననేటువంటి అది కూడా శ్రద్ధ లేదు. కాబట్టి శ్రద్ధ హీనుడైపోయారు. అధైర్యులు, ఓర్పక తత్వ వెంటనే అయిపోవాలి. ఇస్తున్నారు ఒక విభాగం అంటే వెంటనే అయిపోవాలి, వెంటనే వచ్చేయాలి. ఇస్తాడు ఏదో చూడటం, వెంటనే తీసేయడం. ఇంట్లో కూడా త్వరగా వచ్చిన ఇవి కూడా మనం తప్ప. కాబట్టి దేనికైనా కాస్త ఒక 5 నిమిషాలు ఎక్కువ ఉంచున్నాం అనేటువంటి వెంటనే మన ధర్మ దర్శనం కాదు, మనకి 1000 రూపాయల టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి మనకి ఓర్పు లేకుండా కూర్చున్నాం అన్నమాట. ఇది ఎవరి వల్ల? ఎవరి దోషం అంటే ఇది కాలం, మన దోషం కాదు. మన దోషం అంటే మనం నిశ్చరిపోతారు, మీ దోషం కాదు, నా దోషం కాదు, కాల ప్రభావం అంతే. కాబట్టి కాల ప్రభావము చేత శరీరంలో సామర్థ్యం నశించిపోవడము, శ్రద్ధ లేకపోవడము, ఓర్పు లేకుండా పోవడము, మందమతులు. మన బుద్ధి ఆయా విషయాలలో నేను చెప్పాను తత్వం, ఎవరి ముఖాలు ప్రసన్నంగా లేవు. ఎందుకు వచ్చి చెప్తా తత్వం అర్థమవుతుందా అని. కాబట్టి అటువంటి విషయాల్లో మనం బుద్ధి ప్రవేశం బాగా తక్కువ, క్యాచింగ్ కెపాసిటీ 10. అల్ప ఆయుష్,
అప్పుడప్పుడు యుగంలో చాలా మంది శక్తి వాళ్ళ బతుకుతూ ఉండేవారు. లక్ష సంవత్సరాలు అలా ఉంటూ ఉండేది. ఇప్పుడు ఇచ్చిన 100 సంవత్సరములు అందులో అండి పరిపూర్ణం ఉన్నట్టే 67 దాటి అంటే దీర్ఘజీవే. ఆ తక్కువ జీవుల్లో బట్టి రకరకాలైనటువంటి ఈతి బాధలు, అనారోగ్యాలు, టెన్షన్లు అవన్నీ ఉంటున్నాయి. అల్పాయువులు, మన్నమతులు, అదృష్టహీనులు. అదృష్టం మనకి ఎక్కడ లక్క కోసం మళ్ళీ మనం పెట్టుకోవాలి. అయినా కూడా లక్క రావట్లేదు. లాక్ అయిపోయింది, లక్క కాస్త లాక్ అయిపోతుంది అని పెట్టుకుంటున్నాం రావటం. అదృష్టహీనుడు చూచి ఇవన్నీ చూస్తున్నాడు ఆయన. ద్వాపరయుగంలో చూస్తున్నాడు కలియుగంలో ఎలా ఉంటారు, క్రమకాలం ఈ విధంగా అయిపోతున్నాయని చెప్పి ఆయన దర్శించిన వాడై సర్వవర్ణముల వారికి, సర్వ ఆశ్రముల వారికి సోమ కలుగు చేయ విషయం గురించి ఆలోచించాడు ఆయన. కాబట్టి ఎటువంటి ఒక వీళ్ళకి మెడిసిన్ ఇవ్వాలంటే, ఒక విషయం ఇవ్వాలంటే, అనుష్ఠానం ఇవ్వాలంటే అది అందరికీ, సర్వవర్ణముల వారికి. ఇప్పుడు యాగాలంటే కొంతమందికి వాళ్ళే చేయాలి, డబ్బు ఉండాలి, డబ్బుని చేయగలుగుతారు. మిగతా పని ఏమిటిగా కొన్ని వాటిలో స్థిరగతి అధికారం లేదు, మరి వాళ్ళ పని ఏమిటి పాపం. కాబట్టి సర్వవర్ణములు, సర్వ 4 అని చెప్పలే, ఈ 4 కాకుండా ఇంకేదో అందరికీ అనమాట. వాళ్ళందరికీ, సర్వ ఆశ్రముల వారికి అందరికీ కూడా శుభం చేయడం కోసం అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నట్ట. అందరికీ చక్కగా శుభాలు కలగడం కోసం ఏమి చేయాలని ఆలోచిస్తున్నాడు. చాతుర్హోత్రం కర్మశుద్ధం ప్రజానాం వీక్ష వైదికం యథాద్యజ్ఞ సంతత్యైవాదమేకం చతుర్విధం. ఆ ముని ఎవరు? వ్యాసుల వారు హోత, ఉద్గాత, ఆధ్వర్యువు, బ్రహ్మ అనేటువంటి వృత్తులచే అనుష్ఠింపబడు వైదిక యజ్ఞాది కర్మలు జనులకు శుద్ధికరమని భావించి యజ్ఞములు విచ్ఛిన్నము కాకుండాటకై ఒకే వేదమును 4గా విభజించాను. అంతకు ముందు ఏం చేశారట? ఈ అహింస పరమో ధర్మం అని చెప్పి యజ్ఞ యాగాలన్నీ కూడా మానేసి, వేదాలు లేవు అంతాయి. అప్పుడు ఇంకా అవలేదండి, ఇంకా దాపరయుగం కదా, ఇంకా దొరుకుతుంటాయి, కలియుగంలో పోయాయి. ఆ దాపరయుగంలో చూశారన్నమాట ఆయన. ఇంకా యజ్ఞాలు చేయాలని 4 ఉండాలి, ముఖ్యంగా 4 కంపల్సరీగా ఉండాలన్నమాట. వాళ్ళ కింద చాలా మంది ఉంటూ ఉంటారు. అందులో హోత, ఉద్గాత, ఆధ్వర్యు, బ్రహ్మ. బ్రహ్మ చూస్తూ ఉంటాడు, యజ్ఞంలో ఎటువంటి అవసరం జరగకుండా కోసం అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా ఉద్గాత అంతా చదువుతూ ఉంటాడు, హోత వేస్తూ ఉంటాడు. ఆ విధంగా ఉన్నాయన్నమాట. అటువంటి 4 ద్వారా ఈ వైదిక యజ్ఞమును శుద్ధి కొరకు అన్ని భాగాలు చేసి ఇచ్చాడు. ఆ యజ్ఞములు విచ్ఛిన్నం కాకుండా ఉండడం కోసం అని చెప్పి వేదము ఒకే విధంగా 4 భాగములుగా ఆయన విభజించాడు. ఏమిటవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అందరికి పేర్లు వచ్చేసాయి. ఆ విధంగా 4 చేశాడు. ఋగ్యజుస్సామాధర్వాఖ్యా వేదశ్చ చత్వారా ఉద్ధృతా ఇతిహాస పురాణం చ పంచమో వేద ఉచ్యతే. ఋక్, యజస్సు, సామము, అథర్వము అనేటువంటి 4 వేదములను ఆయన వేరువేరుగా చేశాడు. అది కాకుండా ఇంకా పంచమ వేదముగా ఇతిహాస పురాణములను రచించాడు. అటువంటి తత్రద్వేదధర పైరః సామగో జైమిని కవి వైశాంపాయన ఏవైకో నిష్ణాతో యజుషాం ముని అధర్వాంగిరసామాసీత్ సుమంతుర్దారుణో ముని ఇతిహాస పురాణానాం పితామే రోమహర్షణః. ఈయన సూత గోస్వామి అవన్నీ తెలుసుకున్నాడు. మరి 4 బాగా తెలుస్తుందన్నమాట. కవి అనేటువంటి జైమిని సామవేదాన్ని తెలుసుకున్నాడు. వైశంపాయనుడు యజుర్వేద పారంగతుడు. దారుడైన అథర్వ వేదోక్తములైన
అధిచార క్రియాదులు ఎందు ప్రవృత్తుడైన సుమంతుడు అథర్వవేదంలో నిష్ణాతుడు. అథర్వవేదంలో అన్ని కూడా ఆదిచార క్రియలన్నీ ఉంటాయన్నమాట. రకరకాలైనటువంటి ఈ విష్ణు తయారు చేయడాలు, లేకపోతే మిగతా పని కూడా పచ్చి వాయు లేకుండా చేసుకుంటాం. రకరకాల ఆదిచారిక క్రియలు అంటే అసులు యజ్ఞం పుట్టించడము, పాలతో రకాల పనులు చేయించడం, పరదా పగలగొట్టడము, ఇవన్నీ అన్నమాట. అటువంటి క్రియతో ప్రభుత్వమైనటువంటి సుమంతుడు దాన్ని నేర్చుకున్నాడు. అథర్వవేదంలో ఆయన నిష్ణాతుడు. నా తండ్రి యొక్క రోమహర్షణుడు ఇతిహాస పురాణములలో నిష్ణాతుడు. తండ్రి ఎవరు? రోమహర్షణుడు. సూతుడు యొక్క తండ్రి పేరు రోమహర్షణుడు. అతను ఇతిహాస పురాణాలలో బాగా నిష్ణాతుడు. ఆ విధముగా వేదవ్యాసుడు వారు కర్మమును చక్కగా అంతలా కూడా వ్యాపించిన ఉద్దేశంతో ఒకళ్ళని చేయలేరు కదా, అందుకని ఎటువంటి లోపం కలగకుండా ఉండడం, ఉన్నది ఉన్నట్టుగా రావడం కోసం భాగములుగా విభజించి అందరికీ కూడా నేర్పారు. అందులో సూత కోసం ఎటువంటి రోమహర్షణుడు ఈ ఇతిహాస పురాణాలు బాగా కాబట్టి ఆయన పౌరాణికుడు అయ్యాడు అనమాట. పురాణ జ్ఞానం బాగా ఉంటాయి. తయే తరుషయో వేదం స్వం స్వం యస్యన్ననే కథా శిష్యైః ప్రశిష్యైస్తచ్చిష్యైర్వేదాస్తే శాకినో భవన్. ఆ విధముగా పైరుడు మున్నగు ఆ ఋషులు తమ తమ వేదములను అనేక భాగములుగా విధములుగా విభాగము చేసిరి. అవి కూడా మళ్ళీ నువ్వు చదువుకో. మనం భాగవతం పారాయణ చేయాలి అంటే ఆ 7 రోజులు కూడా చెప్పినటువంటి దాని ప్రకారం పారాయణ చేయాలి అంటే ఒక్కడు కూర్చొని చేయడం కష్టం అవుతూ ఉంటుంది. రోజంతా చదివినా కూడా 3 స్కందాలు చదవడం కష్టం అవుతూ ఉంటుంది. త్వరగా చదివే చదువు కాదు. దానికోసం ఇది భాగాలు చేస్తారు. 3 చదువు ఇద్దరు కొన్ని పెట్టి భాగాలు చేస్తారు. పూర్వకాలం కూడా ఆ విధంగా ఋషులు తమ తమ వేదములను భాగముల విభక్తము చేసి తన శిష్యుడికి చక్కగా చెప్తూ ఉండేవారు. ఆ విధంగా శాఖలు ఏర్పడ్డాయి. శిష్య ప్రశిష్య పరంపరగా బహుశాఖలుగా విభక్తం. తయేవ వేదా దుర్మేధైర్దార్యంతే పురుషైర్యథా ఏవం చకార భగవాన్ వ్యాసః కృపణవత్సలః. మందబుద్ధులకు మానవులు ఈ వేదములను అభ్యసింప వీలు అగునట్లు దీనవత్సలుడు వ్యాస భగవానుడు విభజించాడు. ఎందుకు ఆయన విభజించవలసి వచ్చింది అంటే ఇప్పుడు బాగానే తర్వాత బుద్ధి మందమైపోతే అసలు మామూలుగానే మంత్రంలో చదువుతూ ఉంటారు. చిన్న చిన్న అవేదం వచ్చేస్తాం. అటువంటివి ఈ వేదములకు ఏ కాస్త ఉదాత్త అనుదాత్తములలో ఎటువంటి తేడా వచ్చింది. ఉదాత్తం అంటే పైకి స్వరాలు ఉంటూ ఉంటాయి. వేద స్వరం తెలుసు కదా మీకు అందరికీ. వేద స్వరాలు ఉంటాయి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రమా సభూమ్యం విశ్వతో కృత అంటే అలాంటి ఉదాత్తము కింద ఉంటే అనుదాత్తం. వీటిలో ఎటువంటి తేడా వచ్చినా కూడా అర్థం మారిపోతుంది, శాఖ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఏ వేదం ఏ స్వరంతో పలకాలో ఆ స్వరంతో పలకాలి. మన గోదావరి జిల్లాలో ఇప్పటికే ఉన్నారు మహాత్ములు, వేద పండితులు. వాళ్ళు కాపాడుతున్నారు వేదాన్ని. ఆ విధంగా వ్యాస మహర్షి శిష్య పరంపరగా ఈ వేదమును చక్కగా విభాగం తీసుకుపెట్టారు. కానీ మందబుద్ధులు ఏం చేస్తారు, మనకి అటువంటి ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉండవు. మామూలుగా పాట పాడాలంటేనే వాళ్ళు ఎదురుకుండా పెట్టుకోవాలి, లేదా పాట పాడలేదు రాగాలని. ఈ మంత్రాలన్నీ అంటే వాడు కంతో పాఠంగా వచ్చేస్తుంటాయి, స్వర సహితముగా. ఒకరోజు తప్పిందా అది ఆగిపోతుంది. అందుకని చెప్పి ఈ శిష్య పరంపరగా అందరికీ కూడా చక్కగా వేదములు అభ్యసించడానికి వీలుగా ఉండేటట్లుగా దీనవత్సలుడు మన యొక్క దుస్థితిని చూచి ధైర్యం కలిగిన వాళ్ళే ఆ వ్యాస భగవానుడు వాళ్ళు జరుగుతారు. బాగా అది వేదములు విభజించడానికి వచ్చిన ఎందుకు చేయవలసి వచ్చిందంటే అంతా కూడా ఒక్కరి దాన్ని జీర్ణము చేసుకుని మీకు శిష్య పరంపరగా లోపల ఇవ్వాలి అంటే దాన్ని పరంపరగా రావడానికి అది కష్టమైపోతుంది. అందులో తేలికగా అంతలో జాగ్రత్త కోసం విధంగా శాఖలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనం మందుముద్దులు కాబట్టి. స్త్రీ శూద్ర ద్విజ బంధూనాం త్రయీన శృతి గోచరా
కర్మ శ్రేయసి మూఢానా శ్రేయ ఏవం భవేదిహ ఇది భారతమాఖ్యానం కృపయా మునినా కృతం. వేదములు అందరికీ అధికారం ఉండదు. అందుకని స్త్రీలకు శూద్రులకు ద్విజ బంధువులు, ద్విజ బంధువులు అంటే బ్రాహ్మణ బంధువులని కాదు, బ్రాహ్మణులు అనేటువంటి పేరు కలిగిన వాళ్ళు కానీ వాళ్ళతో అటువంటి బ్రాహ్మణత్వద గుణములు పాపం కొంతమంది లేకుండా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా అటువంటి జ్ఞాన సంపన్నులు కాలే, అందరికీ వస్తున్న జ్ఞానం చెప్పలేం కదా. కాబట్టి బ్రాహ్మణుని పేరు ఉండి బ్రాహ్మణత్వం లేనివాడు అటువంటి వాళ్ళకి కూడా మేలు చేయడం కోసం అని చెప్పి ఎవరికి స్త్రీలకు శూద్రులకు ద్విజబంధువులు వేదం వినడానికి అధికారం లేదు, వేదం వినకూడదు, వేద మంత్రాలు వినడానికి అందరికీ అధికారం లేదు. పూర్వం అలా ఉండేది అనమాట. ఇప్పుడు అందరూ నేను కలిగి వచ్చేటప్పటికీ మంత్రాలు శక్తి తగ్గిపోతుంది కాబట్టి అందరూ వింటున్నారు, కానీ ప్రభావం ఏమి ఉండలేదు. అందువలన ఈ ప్రపంచమున వేదోత్తములైన శుభకర్మల వలన అజ్ఞులకు మానవులకు ఎట్లు శ్రేయస్సు కలుగునని భావించి కూర్చొని స్త్రీలుగా అధికారం లేదు, శూద్రులు వినకూడదు, నిజబంధువులు వినడానికి అధికారం వినకపోతే వాళ్ళకి ఎలా శుభం కలుగుతుంది, మరి వాళ్ళకు కూడా మరి శ్రేయస్సు కలగాలి కదా అని చెప్పి సర్వమానవుల యొక్క కళ్యాణము కోసము ఆయన ఈ అగ్ని మానవులకి ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో అని చెప్పి భావించి ఆయన దయగలిగిన వాడై మహాభారత ఇతిహాసాన్ని రచించాడు. మహాభారతం అనే ఇతిహాసం రచించాడు. కానీ పంచమవేదంగా చెబుతుంటారు. ఏవం ప్రవృత్తస్య సదా భూతానాం శ్రేయసిద్విజాః సర్వాత్మకేనాపి యదా నాతుష్యద్హృదయం తతః నాతి ప్రసీదద్హృదయః సరస్వత్యాస్తటే శుచౌ వితర్కయన్ వివిక్తస్థ ఇదం చోవాచ ధర్మవీత్. సౌనకాది మహాత్ములారా వింటున్నారా? ఓ ఋషులారా, ఇద్దరు ఋషులే వింటున్నారు. ఇట్లే ప్రాణుల హిత సాధనమున ఎల్లప్పుడూ నిమగ్నుడై ఈ విధముగా ఆలోచిస్తూ ప్రాణుల యొక్క మేలు కోసం అని చెప్పి ఆ వ్యాస భగవానుడు ఆ కార్యం నిమగ్నుడయి వ్యాస మహర్షి వివిధోద్దేశ్యములతో రకరకాల ఉద్దేశ్యములతో బహుకర్మలను అనుష్ఠించినను తన మనస్సునకు సంతోషము కలగలేదు. ఈ విధంగా ఎన్నో పనులు చేశాడు. వేదాలు విభజించాడు, పంచవేదం రాశాడు, అందరి యొక్క మేలు కోసం రకరకాలు ఇవన్నీ చేసినప్పుడు కూడా ఆయనకి ఎటువంటి తృప్తి కలగలేదు. అందరికీ చక్కగా నేను మేలు చేసినటువంటి ఇంకా లోపల ఎవరికో అందలేదు, ఎవరినో మర్చిపోయాం పిలవడానికి, ఎవరు జ్ఞాపకం రావడం లేదు. అందరి యొక్క మేలు కోసం అన్ని పనులు చేశారు, కానీ ఇవి అందరికీ మేలు కాకుండా కొంతమంది మిగిలిపోతూ ఉంటారు అనేటువంటి లోపల ఆలోచన ఉన్న కారణముగా బహుకర్మ అనుష్ఠించినప్పటికీ తన మనస్సులకు సంతోషము కలగలేదు. అప్పుడు ధర్మజ్ఞుడకు వ్యాసుడు అప్రసన్నమగు మనస్సుతో సరస్వతీ నదీ తీరమున ఒంటరిగా కూర్చొని తన మనస్సు సంతృష్టి చెందకపోవుటకు కల కారణమును కూర్చి ఆలోచించు ఇట్లు పలికెను. మనం కొన్ని పనులు చేస్తాం, ఏదో ఉత్సాహం పని చేసానంటే ఒక లోపల మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొన్ని పనులు చేసేసాం అయిపోయింది అంతే. పరిణామం అనివ్వండి, వంట అనివ్వండి, పూజ అనివ్వండి, ఏదైనా సరే చెప్పడం కూడా అంతే. ఒకసారి విశ్వాస చెప్పే అర్థమైనట్లయితే వాళ్ళు బాగా జరిగింది, లేకపోయినా నేను చెప్పలేకపోతే మీరు మీకు అర్థం అవట్లేదు, కూర్చున్న టైం అయిపోయింది కట్టేసామంటే అలా ఉంటుంది ఒకసారి. అవునవును అందరికీ తెలుస్తుంది. ఆ విధంగా వ్యాస మనిషి ఆలోచిస్తున్నాడు, ఈ విధంగా అందరి కోసం నేను చేశాను, కానీ ఇంకా ఏదో మనసులో వెలిది ఏమిటా, ఏం మర్చిపోయినా ఏం చేయడం ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఉంటే మన సమయం కాస్త అయిపోయింది. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం